నేనేం పతివ్రతను కాదు. ఆ టైంలో 2 పెగ్గులేస్తా. జబర్దస్త్ యాంకరింగ్ స్టార్ ఓపెన్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు డెస్క్ ఛానల్‌కు స్వాగతం. జబర్దస్త్ వేదికపై కమెడియన్లు, జడ్జీలు మారుతూ వస్తున్నా యాంకర్ల ట్రెండ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. అనసూయ, రష్మి తర్వాత సడన్‌గా స్పాట్‌లైట్‌లోకి వచ్చిన సౌమ్యరావు, ఆమె గ్లామర్, యాంకరింగ్ స్టైల్, సోషల్ మీడియా ప్రెజెన్స్‌తో అందరి చూపు తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన డ్రింకింగ్ హ్యాబిట్, వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ గా మాట్లాడి వైరల్ అయింది. నేను పతివ్రతను కాదు, వైన్ తాగుతాను అంటూ నిర్మోహమాటంగా చెప్పేసింది. రండి సౌమ్యరావు జర్నీ, ఇంటర్వ్యూ హైలైట్స్ వివరంగా చూద్దాం. జబర్దస్త్ షోలో యాంకరింగ్ పొజిషన్ ఎప్పుడూ హాట్. అనసూయ తర్వాత రష్మి, ఇంద్రజ తర్వాత సడన్ గా సౌమ్యరావు స్పాట్ లైట్ లోకి వచ్చింది. 2023లో అనసూయ తప్పుకున్న తర్వాత సౌమ్య యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. స్మాల్ స్క్రీన్ పై సరికొత్తగా కనిపించిన ఆమె గ్లామర్, కామెడీ యాంగిల్ కొత్తదనంతో ప్రేక్షకులను కనెక్ట్ చేసుకుంది. జబర్దస్త్ ఎపిసోడ్లలో సౌమ్య యాంకరింగ్ స్టైల్ అదరగొట్టింది. వీలు కుదిరిన ప్రతిసారి స్టైలిష్ లుక్స్తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. అనసూయ, రష్మి తర్వాత ఈ ప్లేస్ కొట్టేసిన సౌమ్య షోలో తన మార్క్ చూపించింది. కానీ సడన్ గా యాంకరింగ్ లో నుంచి దూరమై ఇప్పుడు సీరియల్స్, ఇతర ప్రాజెక్ట్స్లలో బిజీగా ఉంది. తాజాగా కిసిక్ టాక్స్ అనే షోలో గెస్ట్గా వచ్చిన సౌమ్య తన వ్యక్తిగత జీవితం, అలవాట్లపై ఓపెన్గా మాట్లాడింది. పార్టీలో డ్రింక్ చేసే అలవాటు ఉందా అనే ప్రశ్నకు అప్పుడప్పుడు వైన్ తాగుతాను, మైండ్ ఫ్రెష్గా అనిపించడానికి. ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తే 1-2 పెగ్స్ రెడ్ వైన్ వేసిస్తాను. నేను పతివ్రతను కాదు, తాగును అని ఫేక్గా చెప్పడం ఎందుకు, ఏం చేస్తానో ఓపెన్గా చెబుతాను అంటూ నిర్మోహమాటంగా చెప్పేసింది. డ్రింకింగ్ అలవాటుగా మారకూడదని క్లారిటీ ఇచ్చింది. జస్ట్ ఫ్రెష్ ఫీలింగ్ కోసం ఒక లిమిట్లో ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సౌమ్య ఓపెన్నెస్, పాజిటివ్ వైబ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంటర్వ్యూలో సౌమ్య మరో ఆసక్తికరమైన విషయం షేర్ చేసింది. ఇండస్ట్రీలో జరిగిన యాక్సిడెంట్ గురించి. ఒక హీరో ఇంటర్వ్యూకు వెళ్తుండగా కారు యాక్సిడెంట్లో కాలు గాయపడి రక్తం కారుతూ షూట్ చేసుకుందని చెప్పింది. నాకు ఇండస్ట్రీ ఇచ్చిన దానికంటే కోల్పోయింది ఎక్కువ అంటూ భావోద్వేగంగా మాట్లాడింది. ఈ ఓపెన్ టాక్ సౌమ్యను మరింత పాపులర్ చేసింది. సౌమ్యరావు తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో యాంకర్, సీరియల్ ఆర్టిస్ట్గా పాపులర్. శ్రీమంతుడు సీరియల్లో నటించి ఫేమస్ అయింది. జబర్దస్త్లో యాంకర్గా ఎంట్రీ ఇచ్చి గ్లామర్, కామెడీ టైమింగ్తో అందరి హృదయాలు గెలుచుకుంది. అనసూయ తప్పిన తర్వాత సౌమ్య స్పాట్ కొట్టేసింది. కానీ సడన్ గా యాంకరింగ్ లో నుంచి దూరమైంది. ఇది హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్రెష్ ఫొటోస్, రీల్స్ తో ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఇన్స్టాగ్రామ్ లో 5 లక్షల మంది ఫాలోవర్లు, యూట్యూబ్ ఛానల్లో కూడా యాక్టివ్. సౌమ్య గ్లామరస్ లుక్స్, పాజిటివ్ వైబ్ తో ప్రేక్షకులను కనెక్ట్ చేసుకుంది. జబర్దస్త్లో ఎపిసోడ్లు సెప్టెంబర్ 14, 2023లో ఇంద్రజ, కృష్ణ భగవాన్తో ఇంట్రోలు వైరల్ అయ్యాయి. ఆమె యాంకరింగ్ కొత్తదనం, కామెడీ టచ్తో అందరినీ ఆకట్టుకుంటుంది. సౌమ్య ఇంటర్వ్యూలో ఆగస్ట్ 2024లో యాంకర్ శివాతోలో ఇండస్ట్రీ సీక్రెట్స్, పర్సనల్ స్ట్రగుల్స్ షేర్ చేసి మరింత క్లోజ్ అయింది. సౌమ్య ప్రస్తుతం తమిళ, కన్నడ సీరియల్స్లో బిజీ. టాలీవుడ్లో మరిన్ని ప్రాజెక్ట్స్ లైనప్లో ఉన్నాయని చెప్పింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ చేస్తూ ఫిట్నెస్, ఫ్యాషన్ టిప్స్ షేర్ చేస్తుంది. ఆమె ఓపెన్నెస్, ఫ్రెష్ ఫీలింగ్ కోసం వైన్ అంటూ పాజిటివ్గా తీసుకున్నారు. ఫ్రెండ్స్, సౌమ్యరావు ఓపెన్ ఇంటర్వ్యూ గురించి ఏమనుకుంటున్నారు? జబర్దస్త్లో ఆమె యాంకరింగ్ ఎలా ఉంది? డ్రింకింగ్ హ్యాబిట్ కామెంట్స్ సరైనవా? కామెంట్స్లో మీ ఆలోచనలు షేర్ చేయండి. ఇలాంటి టీవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్.